హే వావ్ క్యూటీ. ఏంటే కాల్ కూడా చేయకుండా ఎంత సడన్ గా వచ్చి బాధ పెట్టానా? అయితే వెళ్ళిపోమంటావా? చచ్చా, అలా అంటావేంటే? ఈ వారమే బెస్టీ కదా, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు, అది నీ చాయిస్. ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఆ పని పడే వచ్చేం లేవే. ఆ పని అంటే నేను మగవాణ్ణి కాదు కదా క్యూటీ. అయినా బాగుండేదే, నాకు ఇన్ని కష్టాలు కూడా వచ్చే కాదు కదూ. ఏం మాయరోగం అంటుకుంది నీకు? మాయరోగం మీలే కానీ నాకు నైట్కి నీ రూమ్ కావాలి. ఓకే, నేను వద్దన్నానా? వచ్చి పడుకో. మరి నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తాడే. ఆహా, వస్తాడా? అవును. ఎవడే వాడు? ఎలా ఉంటాడు? నా కళ్ళకైతే బానే ఉన్నాడే, కానీ కొంచెం అమాయకుల్లాగా అనిపిస్తాడు. నువ్వు నిజంగా లక్కీ ఫీలోనే. ఈ రోజుల్లో చూడ్డానికి బాగుండే అమాయకుడు దొరకాలంటే మాటలా? ఏది నీ హీరో పిక్ చూపించవే. ఇదిగో, నాకెక్కడైనా తగిలేడేమో చూద్దాం. ఇలా ఉంటాడే. వీడా? కొంప తీసి నీ బ్రేకప్ లిస్ట్ లో వీడు ఉన్నాడు ఏంటి? అదేం కాదులే, కంగారు పడకు. మొన్న ఎలక్షన్ టైంలో జనాలను వేసుకుని హడావిడి చేస్తూ మంచి టిప్ టాప్ గా కనిపించేళ్లే. చూడగానే అనుకున్నా పెద్ద వీపీ గాడని. కోప్పడికే, పాజిటివ్ గా తీసుకో. ఈ రోజుల్లో అబ్బాయిలంతా మహాముదురులేనే బాబు. నాకే అప్పుడప్పుడు ఇలా డీల్ చేయడం కష్టం అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటోడు దొరకడం లక్కీనే. ఎంచక్క అమాంతం నాకించేయచ్చు. ఇంక నీ డైలాగ్ ఆపి ఈ ఒక్క నైట్ కి నీ రూమ్ ని మా రూమ్ చేసేస్తావుగా. ఓకే ఓకే ఓకే, వదిలేస్తా. కానీ ఒక్క కండిషన్, బెడ్రూమ్ లో షో మీది, ఆ కిటికీలోంచి చూసే ఎంజాయ్మెంట్ మాత్రం నాది. ఓకేనా? అయ్యో, ఇంకా షూట్ చేస్తే కూడా బాగుంటది కదే. కెమెరా కూడా రెడీ చేసుకో. వావ్, ఏం ఐడియానే ఇది. షూట్ చేస్తే అప్పుడప్పుడు ఇద్దరం కలిసి చూసుకోవచ్చు కదా. సిగ్గులేకపోతే సరే. నోరు మూసుకొని ఈ నైట్ కి మన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ రా. వద్దే బాబు, అక్కడ అంకుల్స్కేమో తట్టుకోలేను, నైట్ లో ఆంటీ సౌండ్లకేమో ఆగలేను. అయినా సరేని, సాయంత్రం మేమిద్దరం పక్కా వచ్చేస్తాం. నువ్వు వెళ్లాల్సిందే, మాకు ప్రైవసీ కావాల్సిందే. తప్పదంటావానే? తప్పదనే కదే చెప్పేది. సర్లే కానీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడం మర్చిపోకే. చా, మాకు తెలియదు మరి. తెలియదని కాదే, నా బెస్ట్ టీవీ, జాగ్రత్తలు చెప్పాలి కదా. అందులోనూ ఇప్పుడే కదా డియర్ మార్కెట్ లో అడుగు పెడుతున్నావు. ఎలాగెలగా అలాగేలే కానీ అమాయకులతో ఆ టైంలో ఎలా ఆడుకోవాలో ఈవినింగ్ వచ్చి చెప్తా. ఈ లోపు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. నాకు బయట చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. థ్యాంక్స్. బేబీ, ఇవాళ నైట్ మన ప్రోగ్రామ్ ఫిక్స్. నువ్వు వచ్చేటప్పుడు సేఫ్టీ తీసుకునిరా. మా ఏరియాలో అల్లం టీ, దమ్ టీ, నార్మల్ టీ మాత్రమే దొరుకుతాయి. నువ్వు చెప్తే సేఫ్ టీలు దొరకవు పాపా. ఒకవేళ దొరికినా నేను ట్యాన్లే. ఎందుకంటే నా హెల్త్ గురించే కాదు, నీ హెల్త్ గురించి కూడా నాదే రెస్పాన్సిబిలిటీ పాపా. అవి ఎంత టేస్టీగా ఉన్నా ఆ సేఫ్ టీలే వద్దులే. నువ్వు ఓకే అంటే నీకు మంచి మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తాను, హెల్త్ కూడా మంచిది. పాండు, నన్ను అనుకోవాలి.